సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఉద్రిక్తత నెలకొంది. తిరుమలగిరిలో బీఆర్ఎస్ ధర్నాను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. దీక్ష శిబిరంపై రాళ్లతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాడి చేశారు. రాళ్ల దాడిలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘునందన్ రెడ్డి కారు ధ్వంసమైంది. దీంతో భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ధర్నాకు పోటీగా కాంగ్రెస్ పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇరు పార్టీల కార్యకర్తల కవ్వింపు చర్యలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, ఇప్పుడు తుంగతుర్తిలో పరిస్థితి ఎలా ఉంది? అదుపులోకి ఏమైనా వచ్చిందా? వివరాలు ఏంటి? ఓకే సంతోషి, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు తలపెట్టినటువంటి నిరసన ధర్నాలో అయితే ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఏదైతే రుణమాఫీ అందరికీ చేయాలి, రైతులందరికీ చేయాలని చెప్పేసి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపులో భాగంగా ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో ధర్నా నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల కేంద్రంలో అయితే మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రుణమాఫీ అందరికీ చేసినందుకు, రైతులకు రుణమాఫీ అందరికీ చేశారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి అయితే పాలాభిషేక కార్యక్రమాన్ని ఈ రోజు చేపట్టడం జరిగింది. ఇరు వర్గాలు పోటీగా కార్యక్రమాలు చేపట్టడంతో అయితే కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే గాదర్ కిషోర్ కుమార్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేసుకోవడంతో అయితే కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంట్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు వీళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా తక్కువగా పోలీసులు ఉండడంతో అయితే అదుపు చేయలేకపోయారు. దీంట్లో భాగంగా ఇరువురు కూడా ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడం, కోడిగుడ్లు విసురుకోవడం, టమాటాలు విసురుకోవడం కూడా జరిగింది. సంఘటన స్థలానికి పోలీసులు భారీగా చేరుకొని వీళ్ళు ఇరువురిని కూడా చెదరగొట్టారు. కొంత లాఠీచార్జ్ కూడా చేసి ఇరువురిని కూడా చెదరగొట్టడం జరిగింది. అయితే ఏదైతే ఈ విషయం తెలుసుకున్నటువంటి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే సంఘటన స్థలానికి చేరుకోవడానికి ప్రయత్నం చేయడంతో అయితే పోలీసులు అడ్డుకొని వారించడం జరిగింది. మీరు అక్కడికి వెళ్తే ఇంకా అక్కడ పరిస్థితులు ఉద్రిక్తత చోటు చేసుకునే అవకాశం ఉంటుంది, ఇంకా నాయకులు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి మీరు అక్కడికి చేరుకోవద్దని చెప్పేసి ఆయనకు వారించి పంపించడం జరిగింది. అయితే ఏదైతే దీనిపై స్పందించినటువంటి మాజీ మంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే బీఆర్ఎస్ నాయకులపై తుంగతుర్తిలో దాడి చేయడం జరిగిందని చెప్పేసి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ధ్వజమెత్తినటువంటి పరిస్థితి కూడా ఉంది. సంతోషి. రైట్ పరమేష్, థ్యాంక్ యూ. కిషోర్ తీసుకొని వచ్చేసేద్దాం. రానియకుండా ఆపేసి కనుక వాళ్ళు దాడి చేయకుండా ఆపేసి నిశ్చేతుండే తీసుకొస్తాను.